స్టార్ట్ అమ్మా. ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ధ్యాన సుక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి ధ్యాన సుక్తి అంటే, రోగం రావడానికి తానేలా కారకుడో రోగం పోగొట్టుకోవడానికి తానే బాధ్యుడు. మళ్ళొక్కసారి చెప్తాను. రోగం రావడానికి తానేలా కారకుడో రోగం పోగొట్టుకోవడానికి తానే బాధ్యుడు. అంటే ఎవరైతే శరీరానికి రోగం తెచ్చుకుంటారో ఆ శరీరానికి వచ్చినటువంటి రోగం పోగొట్టుకోవడానికి వాళ్ళే బాధ్యులు అని దీని అర్థం. చూడండి, మానవుని జీవితంలో వచ్చే ప్రతి ఒక రోగం, అది శరీరానికి కావచ్చు, మనసుకు కావచ్చు, మనం జీవించే జీవితానికి కావచ్చు. జీవితానికి కూడా రోగం ఉంటుందా అంటే ఉంటుంది. మనం సరికాని జీవితం జీవిస్తే రోగం వస్తుంది. మరి దానికి కారణం మనలోనే ఉంటుంది అంటున్నారు మహాత్ములు. ఏమని చెప్తున్నారు? రోగం రావడానికి తానేలా కారకుడో ఆ వచ్చిన రోగాన్ని పోగొట్టుకోవడానికి తానే బాధ్యుడు అని చెప్తున్నాడు. అంటే ఈ సూక్తి చెప్పేది ఒకే ఒక్క మాట. మనకేం చెప్తుంది? నీకు నువ్వే రక్షకుడవి, నీకు నువ్వే వైద్యుడివి, నీ ఆరోగ్యానికి నువ్వే మూలం. నీలోనే ఉంది నీ ఆరోగ్యం, బయటెక్కడో లేదు. మరి ఈ శక్తిని, నీలో ఉన్నటువంటి ఆ శక్తిని మేలుకొల్పేది ఏంటి అంటే ధ్యానం. నీలో ఉన్నటువంటి శక్తిని మేలుకొల్పేది ఏంటి? ధ్యానం. చూడండి, మనకొచ్చే అన్ని రోగాలకు మూలం ఏంటి? అశాంతి గల మనస్సు. చూడండి, ప్రపంచంలో ఎక్కువ రోగాలకు మూల కారణం ఏంటి అంటే మన శరీరం కాదు, మన మనస్సే. ఎందుకు అంటే ఈ మనస్సు ఒత్తిడికి కానీ, భయానికి, కోపానికి, ఆందోళనకు, అసూయకు, నిరాశకు, ఇవన్నిటికీ గురి అవుతుంది కదా. చూడండి, ఏదైనా మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క సన్నివేశానికి ఈ మనసే ఒత్తిడికి గురవుతుంది. ఏదైనా సరే, అది భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, లాస్ట్కు చివరికి మనం దేవుడిని పూజించే పూజ విషయంలో కూడా మన మనసే ఒత్తిడికి గురి అవుతుంది కదా. సమయానికి పూజ చేస్తానో లేదో, సరిగ్గా పూజ చేశానో లేదో, ఇలా ఏది జరిగినా ఈ మనసే ఒత్తిడికి కారణమవుతుంది. మన జీవితంలో, మన ఇంట్లో ఏది సరిగ్గా జరగకపోయినా మనకే కోపము. ఒక ఇంట్లో తోటికోడళ్ళు ఉన్నారనుకోండి, ఒకరంటే ఒకరికి పడదు, ఈర్ష, అసూయ. వాళ్ళకున్నది మనకు లేదని నిరాశ, కోపము. చూడండి, ఇలా ప్రతి ఒక్కటి తీసుకుంటే అన్నిటికీ గురయ్యేది మన మనసే. మరి ఇవన్నీ, మన మనసు ఎన్ని రకాలుగా బాధలు పడుతుంది అంటే అది బయటికి కనిపిస్తుందా? ఏది కనిపించదు. కానీ ఆ శరీరాన్ని లోపల నుండే కరిగిస్తుంది. చూడండి, మన మనసు ఒత్తిడికి బాగా గురైందనుకోండి, మనకు తెలియకుండానే మన శరీరం దెబ్బతింటుంది. మనల్ని అడుగుతుంటారు, ఏం ఫికర్ చేస్తున్నావు, ఎందుకు ఇలా బక్కగైపోతున్నావు, ఏమైంది నీకు అని అడుగుతుంటారు. అవునా కాదా? మన జీవితంలో మనం ఇవన్నీ చూసేటివి. అందుకే ఈ మనసు కలతలో ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మెల్లిగా మొట్టమొదట మనం తీసుకునే ఆహారం ఏదైతే జీర్ణం చేస్తుందో ఆ జీర్ణక్రియ దెబ్బతింటుంది. మెల్లిమెల్లిగా రక్తపోటు పెరుగుతుంది. మనలో మనం జీవించి ఉండడానికి ఆ గుండె కదా పనిచేసేది,
ఆ గుండె కొట్టుకోవడం, ఆ వేగం పెరుగుతుంది. రోజంతా కష్టపడి హాయిగా రాత్రికి నిద్రపోవాలి. ఆ నిద్ర రావడం తగ్గుతుంది. ఇంకా మన యొక్క శరీరానికి ఆ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. చూడండి, మన మనసులో కలిగే ఆ ఒత్తిడి, కోపము, అసూయ, నిరాశ ఇవన్నిటికీ మన కంటికి కనిపించవు, కానీ ఆ శరీరాన్ని తినేస్తూ మెల్లిగా ఇవన్నీ జీర్ణక్రియ దెబ్బతినడం, రక్తపోటు పెరగడం, గుండె వేగం తగ్గడం ఇవన్నీ మనకు ఒక్కొక్కటి మార్పులో జరుగుతాయి. అందుకే డాక్టర్స్ ఏం చెప్తారు మనకు, మీలో ఉన్న ఒత్తిడి ఒక చెట్టుకు ఆధారం వేరు ఎలాగో. చూడండి, ఒక చెట్టు బలంగా ఉండాలంటే అక్కడ ఏది ఉండాలి బలంగా? వేర్లు బలంగా ఉండాలి. ఆ వేర్లు బలంగా ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది. మరి మనకు ఈ శరీరానికి మనస్సు బలంగా ఉండాలి. ఈ మనస్సుకు ఏంటిది? ఆ స్ట్రెస్ అనేది, ఆ వేరు అనేది బలంగా ఎప్పుడైతే ఒత్తిడికి గురి అవుతుందో మన జీవితమే అంతా తారుమారు అవుతుంది. అందుకే ఒత్తిడి అనే వేరును మనం బుడంతో సహా తీసేయాలి. ఆ ఒత్తిడిని పూర్తిగా తొలగించగల ఔషధం ఏంటి అంటే డాక్టర్ ఇచ్చే మాత్ర కాదు, ఇంజెక్షను కాదు, శస్త్రచికిత్స కాదు. ఏంటి మరి అది అంటే కేవలం పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఆ ధ్యానం ద్వారా మాత్రమే మనం ఆ ఒత్తిడికి గురైనటువంటి ఆ మనస్సును తొలగించే, ఒత్తిడి నుంచి తొలగించే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానం అనేది మన మనస్సుకు ఒక ఔషధం, మన శరీరానికి అమృతం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి, ధ్యానం అంటే ఏమనుకుంటారు? అందరూ కళ్ళు మూసుకొని కూర్చోవడమే అనుకుంటారు. ధ్యానం అంటే మన మనస్సుకు విశ్రాంతి స్థితికి తీసుకెళ్లేది. ఏంటి ధ్యానం అంటే? కళ్ళు మూసుకోవడము. కళ్ళు మూసుకుంటాం కానీ మన మనస్సును విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్తుంది. చూడండి, మన మనస్సు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటుంది, ఎప్పుడైతే నిశ్శబ్దంగా, ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మన యొక్క శ్వాసను మనం గమనిస్తుంటామో అప్పుడు మన మనస్సు నిశ్శబ్ద స్థితిలోకి వెళుతుంది. ఎప్పుడైతే ఆ మనసు నిశ్శబ్ద స్థితిలోకి వెళుతుందో మన శరీరంలో ఉన్నటువంటి ఈ నాడులన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడు మన యొక్క గుండె పనిచేసే తీరు కూడా సవ్యంగా జరుగుతుంది. మన శరీరంలో హార్మోన్లు కూడా సమతుల్యంగా పనిచేస్తాయి. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా మనకు పెరుగుతుంది. అంటే ఇక్కడ కేవలం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధ్యానం చేయడం వల్ల శరీరము తనకు తానే మరమ్మత్తు చేసుకోవడం మొదలు పెడుతుంది. మన ఇంటికి మరమ్మత్తు మనం ఎట్లా చేసుకుంటాము? ఒక పండగ వచ్చినా ఏదైనా సరే మరమ్మతు చేసుకుంటామా లేదా? అంటే శుభ్రం చేసుకుంటాం కదా, మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటాం కదా. అలాగే ఈ శరీరం తనకు తానే మరమ్మతు చేసుకోవడం మొదలు పెడుతుంది. దేని ద్వారా? ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానము ద్వారా. అందుకే ఈ సూక్తి మనకేం చెప్తుంది అంటే ఒక వ్యక్తికి రోగం వచ్చినా పోయినా ప్రధాన పాత్ర ఎవరిది అంటే వేరొకరిది కాదు, తనకు తానే. మన యొక్క పాత్రే మనకు కలుగుతుంది. అందుకే ధ్యానం ద్వారా మనం శరీరానికి సహాయం చేస్తాం. చూడండి, మనకి ఏదైనా ఒక శరీరానికి మనకి ఏదైనా ఒక రోగం వచ్చిందంటే ఆ శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక. మనం ఏదో అనుకుంటాం కానీ మనకు అది చెప్తుంది. శరీరం ఎప్పుడు మన శత్రువు కాదు, మిత్రుడు. రోగం వచ్చినప్పుడు మన శరీరం మనకి ఏం చెప్తుంది అంటే నీవు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నావు, నీవు విశ్రాంతి తీసుకోవడం లేదు, నీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం లేదు, నీ మనస్సుకు అశాంతి
కలిగిస్తున్నావు. అశాంతి నుంచి నీవు శాంతి వైపు ప్రయాణించు. చూడండి, మనకెప్పుడైనా శరీరం అలసటగా ఉంటుంది కదా. మనం ఏమనుకుంటాం, కొంచెం ఇంక కొద్దిగా అయితే మనం చేసే పని అయిపోతుంది. అప్పుడు ఏమనుకుంటాం, అబ్బా కొద్దిగా సేపటి పని అయిపోతుంది కదా, తర్వాత మనం రెస్ట్ తీసుకోవచ్చులే అనుకుంటాం. అక్కడ మన శరీరం మనకు చెప్తుంది, తెలుపుతుంది విశ్రాంతి తీసుకొని. అది వినకుండా మనం ఏం చేస్తాము, అలాగే పని చేస్తాం. అలా ఎప్పుడైతే పని చేస్తామో మనం అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తాం. నిజంగా సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవుల్లో మానవుడు ఒక్కడే సృష్టికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ఆహార విషయంలో అనుకోండి, జీవించే జీవిత విధానంలో అనుకోండి. అందుకే మానవుడు ఒక్కడే ఎప్పుడూ అశాంతితో ఉంటాడు. ఉన్నదాంతో తృప్తిగా జీవించడు. ఏది ఏ ఆహారం తింటే తన ఆరోగ్యం బాగుంటుందో దాన్ని కూడా పాటించడు. అందుకే ధ్యానం చేస్తే ఈ హెచ్చరికను అర్థం చేసుకునేటువంటి శక్తి మనకు వస్తుంది. ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే శరీరం చెప్పే మాటలు వినగలుగుతాడు. ధ్యానం చేయడం వల్ల మనలో మార్పు వస్తుంది. చూడండి, ధ్యానం లేకుండా మన జీవితం ఎలా ఉంటుంది అంటే, ఒక వాహనాన్ని బ్రేక్ లేకుండా, అంటే దానికి విశ్రాంతినియ్యకుండా నడిపితే ఎలా ఉంటుందో, మనం కూడా ధ్యానం చెయ్యకుండా మన యొక్క జీవితాన్ని జీవిస్తే రోజంతా మన జీవితమంతా పరుగులే పరుగులు. ఎప్పుడు పని, మనం మన యొక్క బాధ్యతలు, మనం ఆలోచించే ఆలోచనలు, మనలో ఉన్నటువంటి భయాలు, లక్ష్యాలు ఒకదాని వెంటే ఒకటి కదా. చూస్తాం మనం చిన్నప్పటి నుంచి ఏం చేస్తాము, పుట్టినప్పటి నుంచి కొంత వయసు వరకు మాత్రమే తల్లిదండ్రి చూసుకుంటారు. అంటే ఆ తల్లిదండ్రిని మనం కనుక ఉదాహరణగా తీసుకుంటే, పిల్లలు పుట్టినంత వరకు పుట్టలేదు. పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఎలా చదివించాలి, ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళైన తర్వాత పిల్లలు కాలేదు, పిల్లలయ్యాక వాళ్ళను ఎలా మళ్ళీ చూసుకోవాలి. ఇలా జీవితం అంతా ఉరుకుల పరుగుల వేటలోనే మన జీవితం సాగిపోతుంది. ఇంకా సంపాదన లేనివాడు లేదంటాడు, ఉన్నవాడు తృప్తిగా జీవించకుండా ఇంకా కావాలంటాడు. ఎక్కడ మన మనసును ఆపుతున్నాం చెప్పండి? ఈ భూమి మీదకి వచ్చిన క్షణం నుంచి మన చివరి శ్వాస వరకు ఏదో ఒకదానికి మన యొక్క తపన ఉంటుంది. ఎప్పుడూ ఉరుకులు పరుగులు. ఒక్క క్షణం కూడా ఇక్కడ విశ్రాంతి లేదు. అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఒక వాహనం నిరంతరంగా నడిపిస్తే ఏమవుతుందంటే ఆ ఇంజన్ వేడెక్కి చివరికి పాడైతుంది. అలాగే మన మెదడు కూడా అలాంటిదే. ఈ మనసుకు విశ్రాంతినివ్వకుండా నువ్వు కనుక పని చేస్తే అక్కడేమవుతుంది, మన శరీరం కూడా దెబ్బతింటుంది. అందుకే ధ్యానం అనేది ఈ శరీరానికి ఒక బ్రేక్ లాంటిది. ఈ శరీరాన్ని కాపాడుతుంది. నువ్వు తీసుకొచ్చిన ఆ శ్వాసల్ని చక్కగా అయిపోయే వరకు జీవించేటట్లు చేస్తుంది. ఇంకా నువ్వు తెచ్చుకున్న శ్వాసల కంటే ఎక్కువగా జీవించడానికి. అంటే చూడండి, మనం నిమిషానికి 15 నుంచి 18 శ్వాసలు తీసుకుంటాం. మనం ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో, ఆ శ్వాసలు 18 తీసుకునే శ్వాసలు 9కి వచ్చే విధంగా మనం కనుక మన యొక్క సాధనను కొనసాగిస్తే మన యొక్క జీవితం చక్కగా జీవిస్తాం. ఇంకా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా జీవిస్తాం. కాబట్టి ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మన శరీరాన్ని మనం కాపాడుకుంటాం. తర్వాత ఇక్కడ ధ్యానం మన శరీరంలో ఉన్నటువంటి సహజ వైద్యుణ్ణి మేల్కొల్పుతుంది. ఎందుకంటే మన శరీరంలో ఒక అద్భుతమైన శక్తి ఉందండి. ఏంటదంటే స్వీయ చికిత్స.
అంటే మనకు మనంగా చికిత్స చేసుకోవచ్చు, చేసుకుంటాం కూడా. చూడండి, మన శరీరానికి ఏదైనా గాయం అయితే అది మానిపిస్తుంది. వైరస్ వచ్చిందనుకోండి, దాంతో పోరాడుతుంది. ఎవరు? మన యొక్క శరీరం. మన శరీరానికి అలసటైతే ఆ శరీరం నిద్రపోమ్మని చెప్తుంది. ఇవన్నీ మనం వింటే మన శరీరానికి తగినటువంటి విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి ఇది విన్నా వినకున్నా నువ్వేం చేయాలి? ధ్యానం చేసినప్పుడు నీ యొక్క శరీరం మరింత బలపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మరి ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుంది ధ్యానం చేయడం వల్ల? ఆ శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనలో ఈ శరీరం, మనస్సు లోతైనటువంటి ఆ విశ్రాంతి వాటికి లభిస్తుంది కదా. మనకు చాత కాకుండా ఉంది ఎప్పుడైనా, మనం ఏం చేస్తాం? కాసేపు ఇట్లా నడుము వాల్చొస్తాను అని చెప్తా, ధ్యానంలోకి రాకముందు. అవునా కాదా? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాం మనం? నేను కాసేపు ధ్యానం చేసుకొని వస్తాను అని చెప్తున్నా. ధ్యానం చేసుకున్న తర్వాత మనకి ఎంత రిలీఫ్ దొరుకుతుంది కదా. నా ధ్యానం చేసుకున్నాక చాలా యాక్టివ్ అయింది నా బాడీ, చాలా విశ్రాంతి లభించింది అని మనం చెప్తాం. అక్కడ ఏం చేస్తున్నాం అంటే, కళ్ళు ఎప్పుడైతే మూస్తున్నామో మన మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ మనం ముడుచుకొని పెడుతున్నాం. అంటే ఒక తాబేలు తన యొక్క అవయవాలను ఎలా ముడుచుకొని ఉంటుందో మనం కూడా ఆ విధంగా ఉంటున్నాం. ఆ ఉండడం వల్లనే ఈ శరీరానికి, ఈ మనస్సుకు తగినంత విశ్రాంతి మనకు లభిస్తుంది. కాబట్టి మరి ఇంకా మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ చెప్తుంటారు. మనకి ఎప్పుడైనా ఏదైనా ఒకటి థైరాయిడ్ అనుకోండి, లేదా లేడీస్‌కు సంబంధించినటువంటి గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, ఇంకా ఏవైనా రుగ్మతలుంటే మీ శరీరంలో హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ ఉంది అని చెప్తుంటారు. మీ హార్మోన్‌లు సమతుల్యంగా లేవు, మీకు తగిన విధంగా పనిచేస్తలేవు. అందుకే మీకు తగిన అనారోగ్యాలు వస్తున్నాయని చెప్తారు. ఈ ధ్యానం చేయడం వల్ల ఆ హార్మోన్ల సమతుల్యత కూడా మనకు జరుగుతుంది. మరి ఇదంతా ఎవరు జరుపుతున్నారు అంటే, ఇక్కడ మన శరీరంలోకి ఏ మాత్ర పంపించడం లేదు, ఏ ఇంజెక్షను వేయటం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం లేదు. కేవలం కళ్ళు మూసుకొని మనం మన యొక్క శ్వాసను గమనించడం వల్లే ఆ ప్రకృతి ఇచ్చే వైద్యం ఇది. దీన్ని మనం మనకు మనంగా సాధన చేసి దాని గురించి మనం తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించాలి. ఈ మనసు ఎప్పుడైతే ప్రశాంతం అవుతుందో అప్పుడు మనకున్నటువంటి రోగం కరుగుతుంది. చూడండి, చాలా రోగాలు ఎలా వస్తాయి మనకు అంటే, మన జీవితంలో జరిగే పోరాటం వల్ల మనకు ఆ రోగాలు వస్తాయి. చూడండి, ఈ మనసు ఎప్పుడు ఏమంటుంది? ఇది ఇలా జరిగితే బాగుంటుండే, అది అలా జరిగితే బాగుంటుండే. అతను ఇలా ఉంటే బాగుంటుండే, అతను అంటే ఎవరు? నా కొడుకు ఇలా ఉంటే బాగుండే, నా పలానా అల్లుడు ఇలా దొరికితే బాగుంటుండే, మా అమ్మ నేను చెప్పినట్లు వింటే బాగుంటుండే, నా కోడలు నాకు చెప్పినట్లు వింటే బాగుంటుండే, ఈ వంట చేస్తే బాగుంటుండే. ఎప్పుడూ మనం జరిగిన దానికి ఒప్పుకోకుండా ఆ జరగని దాని గురించి మనం ఆలోచిస్తాం. అవునా? అందుకే ఈ మనసు ఎప్పుడూ పోరాడుతుంది. అవునా కదా? అందుకే ఆ మనసు అలసిపోతుంది. ఆ మనసు ఎప్పుడైతే అలసిపోతుందో ఆ అలసటంతా ఈ శరీరాన్ని, ఆ ఘర్షణంతా, ఆ మనసు యొక్క ఘర్షణనంతా ఈ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో, ఆ పోరాటం నుండి స్వీకరించే మనస్తత్వానికి మనం వస్తాం. ఇప్పుడు వస్తున్నామా? వచ్చామా లేదా మనం? ఇంతకుముందు జరిగిన మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు వెతికేవాళ్ళం. ఏంటి? ఎందుకిలా అయింది? ఏమైంది?
నేను ఎందుకు ఇలా అయింది. ఇప్పుడు ఒకటే మాట, నా జీవితంలో ఏది జరిగినా నేను అనుకున్న విధంగానే జరుగుతుంది. నా గత జన్మ కర్మానుసారమే నా జీవితం జరుగుతుంది. ఇప్పుడు ఏది జరిగినా నేను యాక్సెప్ట్ చెయ్యాలి, స్వీకరించాలి. కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన అనుకుంటున్నామా లేదా? ఏదైనా స్వీకరించే మనస్తత్వానికి వస్తున్నాం. అందుకే మన జీవితంలో పోరాటం ఉంది ఇన్ని రోజులు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏది జరిగినా ఓకే అనే ఆ శాంతి తత్వానికి మనం వచ్చినాం. ఇన్ని రోజులు జీవితం అంటే ఎన్నో రకాలుగా భయం ఉంటుండే. ఇప్పుడు లేదు, భయం లేదు. ఆ ధ్యానం వల్ల నాకెంతో విశ్వాసం ఉంది. ధ్యానం నన్ను కాపాడుతుంది. ఎందుకు కాపాడుతుంది? నువ్వు చేస్తావు కాబట్టి. నువ్వు ఆ సాధన చేస్తావు కాబట్టి ఆ ధ్యానం నిన్ను కాపాడుతుంది. మనలో జరిగేటటువంటి ఆందోళనకు ఏది జరిగినా, ఏ ఆందోళన జరిగినా నా యొక్క జీవితం ప్రకారమే, నేను రాసుకున్న ప్రకారమే నాకు జరుగుతుంది అనే నిక్షలతకు మనం ఇప్పుడు వచ్చామా లేదా? మనమంతా ఇప్పుడు ఆ భయం ఉందా మనకు? భయము లేదు, ఆందోళన లేదు, పోరాటం లేదు. ఎప్పుడు ప్రశాంతంగా, విశ్వాసంతో, నమ్మకంతో, నిక్షలంగా, ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. ఈ మార్పులన్నీ మన జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో అసలు రోగం ఉండే శరీరమే లేకుండా పోతుంది. కొంతమంది చెప్తుంటారు, నేను ఇప్పుడు ఎలాంటి మందులు వాడటం లేదు, నాకు అనారోగ్యమే రావటం లేదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. ఈ ధ్యానం చేస్తే మనకి ఇన్ని రకాలుగా మనకు లాభాలు కలుగుతాయి. మరి ఇంకా బాధ్యత తీసుకోవడము అంటే ఏంటి? రోగం వచ్చినా నీవే బాధ్యుడివి, పోగొట్టుకోవడం కూడా నీదే బాధ్యత. అంటే ఇక్కడ బాధ్యత తీసుకోవడం అంటే మొట్టమొదటగా మనం ధ్యానం ప్రారంభించడం. అంటే నాకు నేనే బాధ్యుడిని అని గుర్తించడం. ఇక్కడ ఏం చేస్తాము? నాకు నేనే బాధ్యుడిని, నా శరీరానికి జరిగినటువంటి అనారోగ్యానికి. అంటే దేనివల్ల ఈ అనారోగ్యం వచ్చింది అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, మనం మొట్టమొదటి ఏం చేస్తాము? మనం జీవించే విధానం ఆలోచిస్తాం. మనం తీసుకునే ఆహారము గురించి ఆలోచిస్తాం. మనం ఆలోచించే ఆలోచనల గురించి ఆలోచిస్తాం. మన యొక్క ప్రవర్తన గురించి మనం ఆలోచిస్తాం. మనం చేసే పనుల గురించి ఆలోచిస్తాం. ఇవన్నీ ఏవైతే సరిగ్గా లేవో, మనం తీసుకునే ఆహారం కానీ, జీవించే జీవిత విధానం కానీ, చేసే పనులు కానీ, ప్రవర్తన కానీ, అన్నిటినీ మనం ఒక్కొక్కటి విచారణ చేసుకుంటూ వాటిని ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. ఎప్పుడైతే వీటన్నిటిని మనం సరి చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన యొక్క జీవితం చక్కబడుతుంది. అంతే కదా? అంతకంటే ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి ధ్యానం చేసే వ్యక్తి ఎప్పుడు రోగానికి భయపడడు. ఎందుకంటే మనలో ఒక అంతర్గత ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ధైర్యం వస్తుందో ఆ ధైర్యమే ఆ రోగం నుంచి నిన్ను బయటపడేస్తుంది. అతను ఏమనుకుంటాడంటే, నా శరీరం ఎంతో బలమైంది, నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది, నాకు నేనే స్వస్థతను పొందుతాను అని చెప్పేసి ఆ సానుకూల భావన ఎప్పుడైతే అతనిలో వస్తుందో, ఇదంతా తన యొక్క చికిత్సలో భాగం ద్వారానే పొందుతాడు. మరి ఇంకా ధ్యానం చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎక్కువగా అప్పుడు వచ్చినంత కోపము రాదు. అసలు కోపం అంటే కూడా ఏంటో మర్చిపోతారు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడతారు. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా మారతాడు. ఇంకా ప్రశాంతంగా పడుకుంటారు. మరి ఎంతోమంది నిద్ర రాదు అని చెప్తుంటారు. మీరు 41 రోజు మా దగ్గరికి రండి, మీ యొక్క నిద్రను మీరు మంచిగా పోతారని చెప్తే వచ్చి చేస్తున్నారు. ఎంతోమంది నిద్ర రాని వాళ్ళు కూడా ఆ నిద్ర హాయిగా పడుకుంటున్నారు. ఇంకా ఈ శరీరం కూడా తొందరగా అనారోగ్యానికి గురి కాదు,
చాలా చాలా తక్కువగా అనారోగ్యానికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఎందుకు అవుతారు ఆ అనారోగ్యం కూడా అంటే, గత జన్మ యొక్క కర్మల వల్లనే వాళ్ళు ఆ మాత్రం అనారోగ్యానికి గురి అవుతారు. ఎందుకంటే ఈ జన్మలో వాళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా తీసుకునే ఆహారం కానీ, జీవించే జీవిత విధానం కానీ అన్నీ చక్కగా ఉంటాయి. ధ్యానం చేస్తే మళ్ళీ రోగం ఎందుకు వస్తుంది అంటే, కేవలం వాళ్ళ యొక్క గత జన్మ కర్మల వల్లే వాళ్ళకు రోగాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ధ్యానం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మన యొక్క జీవితాన్నే మార్చుతుంది అనే విషయం మనం ఇక్కడ బాగా గుర్తించాలి. ఇక్కడ చూడండి, మనం మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానికి మనం అది మంచి జరుగుతేనేమో మనం చేసాం కాబట్టి జరిగింది అనుకుంటాం. అదే చెడు జరిగితే బయటి వ్యక్తుల వల్ల ద్వారానే మనకి ఈ విషయం జరిగింది అంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం దానికి ఆ కష్టానికి కానీ, సమస్యకు కానీ, దుఃఖానికి కానీ మనకు మనమే పరిష్కారం వెతుక్కుంటున్నాం. మన లోపలికి మనమే తిరుగుతున్నాం. మన శాంతి మనలోనే ఉందని చూసుకుంటున్నాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మనకు బాగా అర్థమైపోయింది. అంటే ఇక్కడ ఆ లోపలి ప్రపంచంలోకి మనకు మనంగానే వెళ్తున్నాం. మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఈ ధ్యానం ద్వారా మనం మేలుకొల్పుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనం ప్రతిరోజు కొంత సమయాన్ని ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానానికి కేటాయించాలి. కేటాయిస్తే మన యొక్క శారీరక రుగ్మతలు కానీ, మానసిక స్వస్థత కానీ, మన జీవిత విధానం కానీ అన్నీ మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన శరీరానికి 3 పూటల ఆహారాన్ని ఎలా ఇస్తున్నామో, మన మనసుకు కూడా ఈ శ్వాస అనే ఆహారాన్ని 3 పూటల ఇయ్యాలి. చూడండి, ఈ ధ్యానం అనేది మనం మన కోసము చేసుకుంటూ, మన కుటుంబం కోసం మనం చేయాలి. ఎప్పుడైతే మన కోసం, మన కుటుంబం కోసం చేస్తామో, ఆటోమేటిక్‌గా మనల్ని చూసి సమాజంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ధ్యానం చేస్తారు. అందుకే చూడండి, ఎవరైనా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారంటే ఏం చేస్తారు? ప్రతి ఒక్కరూ ఏంటి వీళ్ళలో రీజన్? కారణం ఏంటి? ఇంత ఆరోగ్యంగా ఎలా జీవిస్తున్నారు? అని మనల్ని ప్రశ్నిస్తుంటారు, అడుగుతుంటారు కూడా. కదా! మీరెలా జీవిస్తున్నారు ఇంత ఆరోగ్యంగా? అంటే మనం చక్కగా చెప్తాం. మన యొక్క ఆనందాన్ని చూసి అడిగినప్పుడు మనం చెప్తే వాళ్ళు కూడా ఆ ధ్యానం చేస్తారు. అప్పుడు మనము బాగుపడిందే కాక సమాజం కూడా బాగుపడుతుంది. చూడండి, ధ్యానం చేసి మనకు మనమే కాదు లాభం పొందడం. సృష్టిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క మంచి పనిలో, మంచి లాభం పొందే పనిలో మనం భాగస్వామ్యం చెయ్యొచ్చు. చూడండి, మన పత్రిగారు ఈ ధ్యానాన్ని అందించాడు. తనకు తానుగా చేసుకుని వెళ్ళిపోలేదు కదా! మరి ఎంతోమంది ఇప్పుడు ఆ ధ్యానం నేర్చుకున్న మూలాన ఆ దుఃఖం నుంచి బయటపడుతున్నారు. ఒక రోగం నుంచేనా? ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం సకల సమస్యలకు పరిష్కారిణి. ఎన్నో సమస్యలు భూమి మీద మానవుడికి ఎన్నో రకాల సమస్యలు. వాటన్నిటి నుంచి బయటపడాలంటే కేవలం పత్రిగారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రోగం రావడానికి మనకు మనమే కారణం. ఆ రోగం నుంచి, వచ్చిన రోగం నుంచి బయటపడటానికి కూడా మనకు మనమే బాధ్యులము. అది కేవలం పత్రిగారిచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.